ఈరోజు నేను చేసిన వంట అండి టమాటో పప్పు గంట ముందు నానబెట్టుకున్నాను. పోపు అన్నీ వేసేసి ఉడకబెట్టేశాను. విజిల్స్ వచ్చిన తర్వాత నానబెట్టడం వల్ల 3 విజిల్స్కే అయిపోతుంది చక్కగా. కొంచెం చింతపండు పులుసు, తగినంత ఉప్పు వేసి మళ్ళీ కలుపుకున్నాను. పసుపు పోపుతో సహా అన్నీ వేసాను. పోపు అందరూ వేసిదే. జీలకర్ర, ఆవాలు, 2 మెంతి గింజలు, ఇంగువ, ఎండుమిర్చి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ. తర్వాత ఈరోజు పొడి చేశానండి. పప్పు, ఎండుమిరపకాయలు, పప్పుకు తగినంత ఎండుమిరపకాయలు, మన కారం తినేలాగా కొంచెం జీలకర్ర వేసి దోరగా వేయించేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇది కూరల్లో వేసుకున్న ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ వాటిలో బాగుంటుంది. తర్వాత ఉత్తినే వేడన్నంలో కలుపుకుని నెయ్యి వేసి కలుపు తింటే చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి చాలా మంచిదండి. పీరియడ్స్ వచ్చే వాళ్ళకి మంచిది, మెనోపాజ్ స్టేజ్లోనూ మంచిది, తర్వాత కూడా మంచిది. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అది చాలా ఎక్కువగా ఉంది కదా, దాన్ని తగ్గిస్తుంది. మోకాళ్ళ నొప్పిని వాటిని తప్పకుండా అందరూ వారానికి 3 సార్లైనా ఈ పొడి తినాలి. నేను ఇలా చెప్తున్నాను కానీ అసలు ఈ మధ్య చేయడం మానేసాను, మర్చిపోయాను. ఏంటో కొన్ని ఒక్కోసారి మర్చిపోతాను నేను. అందులో ఇదొకటి ఇప్పుడు గుర్తొచ్చి చేశాను అనమాట. తప్పకుండా ఆడవాళ్ళు తీసుకోండి. నెక్స్ట్ వచ్చి క్యాలీఫ్లవర్ ఫ్రై. క్యాలీఫ్లవరు నాన్ స్టిక్ పాన్లో ఇలా తరుకుని ఉప్పు పసుపు వేసేసేయడం. తర్వాత మగ్గిపోతుంది తొందరగానే క్యాలీఫ్లవర్. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు పోపు వేయించి ఇందులో కలిపేసుకోవడం చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. కారం వేసేసుకోవడం. ఇదేంటి పల్లీలు పొట్టు తీసేసినవి, అందుకని తెలియడం లేదు. తర్వాత ములక్కాళ్ళు వేసి చారు పెట్టానండి. బెల్లం, ఇది చింతపండు కొంచెం పాతది, అందుకని నల్లగా ఉంది చారు. ములక్కాళ్ళ చారు. ఇదండి ఈరోజు నా వంట. టమాటా పప్పు, పొడి, క్యాలీఫ్లవర్ ఫ్రై, ములక్కాళ్ళు వేసి చారు. ఉంటాను మరి.